అహల్య తన బాబుని కిడ్నాప్ చేసి పట్టుకొని పారిపోతున్న ఆవిడని చూడగానే షాక్ అయి ఏయ్ అని గట్టిగా అరుస్తుంది. ఆవిడ కూడా అహల్యని చూసి పరుగు పెట్టడం మొదలు పెడుతుంది. అహల్య వదలకుండా ఆవిడ వెంట పరిగెత్తి ఆవిడ జుట్టు పట్టేసుకుంటుంది. బాబుని ఆవిడ చేతుల నుండి లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అహల్య. ఇంతలో అహల్యని చూసిన గౌతమ్ అహల్య అని గట్టిగా అరవగానే మన బాబండి అని అహల్య అంటూ ఉంటుంది గౌతమ్తో. ఈలోగా ఛాన్స్ చూసుకొని అహల్యని వదిలించుకొని అహల్యని ఒక్క తోపు తోసి అక్కడి నుండి పరిగెడుతుంది ఆవిడ బాబుతో సహా. ఇక మళ్ళీ అహల్య ఆవిడ వెంట పరిగెడుతుండగా మరోవైపు నుండి వచ్చిన గౌతమ్ ఆవిడ పారిపోకుండా అడ్డంగా నిలబడతాడు. అహల్య గౌతమ్ ఇద్దరు ఆవిడని రౌండప్ చేసేస్తారు. అహల్య ఆమె జుట్టు పట్టుకొని బాబుని లాక్కోబోతుండగా గౌతమ్ ఆవిడ చేతుల్లో నుండి బాబుని లాగేసుకుంటాడు. చెప్పవే, నా కొడుకుని కిడ్నాప్ చేస్తావా అంటూ ఆవిడ 2 చెంపలని వాయించి ఉగ్రరూపం దాలుస్తుంది అహల్య. అహల్యని చూసిన ఆవిడ భయంతో వణుకుతూ ఉంటుంది. అహల్య వదలకుండా 2 చెంపలు వాయిస్తూనే ఉంటారు. చెప్తాను అంటూ తనని ఈ పని చేయమని చెప్పిందెవరో, ఎలా చేయమని చెప్పారో కూడా అంతా వివరంగా చెప్తూ ఉంటారు. యామినియే ఈ పని చేయమందని ఆవిడ బయటపెట్టిందా? ఆవిడ మాటలు విన్న అహల్య గౌతమ్ ఎందుకు షాక్ అయ్యారు? ఇప్పుడు యామినికి గౌతమ్ శిక్ష వేస్తాడా? అహల్య ఏం చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.